హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతోంది. మరి గతంలో తెలియజేసిన దాని ప్రకారం ఉగాది పండగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ సమాచారాన్ని మనం గత దినపత్రికల్లో కూడా చూసాం. ఈ నేపథ్యంలో టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లో ఏ ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని రేపు 3 గంటల లోపు పంపించండి అంటూ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2026-27 రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్. పబ్లిక్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ 2026-2027 సంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ తయారీ సమాచారం కోసం పిలుపు. ప్రభుత్వం తన విధాన ప్రాధాన్యతలను సమర్థవంతంగా నెరవేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో మానవ వనరుల అవసరాన్ని పరిశీలించడానికి వివిధ విభాగాలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైనవిగా పరిగణించబడే విభాగాలు మరియు పోస్టులను తగిన సంప్రదింపుల తర్వాత కాల పరిమితిలో ఖరారు చేయాలి. తద్వారా అభ్యర్థులకు స్పష్టత మరియు నిశ్చయత లభిస్తుంది. అందువల్ల ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీల్లోని దశలవారీ నియామకాలను అతి త్వరలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం విడుదల చేసిన లెటర్ ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మార్చ్ 11, 2026 అంటే ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2026-2027 కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చూస్తూ ఉన్నాం. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అండర్టేక్ కన్సల్టేషన్స్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టు ఎగ్జామిన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ విత్ ఏ వ్యూ టు ఎన్హాన్సింగ్ ద capability of government to effectively meet its policy priorities. In this regard, the departments and posts to be considered as required to be finalized after due consultation in a time-bound manner so as to provide clarity and certainty to the aspirants. Therefore, the government intends to undertake phased recruitment into vacant direct recruitment vacancies very shortly. కాబట్టి ప్రభుత్వం ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ లో సక్రమంగా పని చేయడానికి మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని మరి ఫేజ్డ్ మేనర్ లో భర్తీ చేయాలని భావిస్తుంది అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద డిపార్ట్మెంట్స్ అడ్రస్డ్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ an indicative list of posts pertaining to these departments aligned with the government policy priorities has been prepared and will be shared separately to the respective HODs and secretaries. The list contains details of posts head of department wise. All the concerned departments are requested to verify the posts and the vacancies indicated against them. After due verification, the vacancies shall be confirmed officially in writing to the finance department on or before 12th March 2026 without fail. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వారి యొక్క డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా మరి సెక్రటరీలకు అలాగే హెచ్ఓడీలకు పంపించాలి. తద్వారా ప్రభుత్వానికి చేరితే ప్రభుత్వం మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు 12 మార్చ్ 2026 లోపు పంపించడం జరుగుతుంది అంటూ సమాచారం చూస్తున్నాం. It may kindly be noted that the details of the posts and vacancies will be communicated separately to each secretary and head of department. All special chief secretaries, principal secretaries, and heads of departments are requested to treat the matter as most immediate and ensure timely confirmation of the vacancies. A meeting to be carried by the principal finance secretary with all the department concerned is scheduled at 3 p.m. on 13th March 2026 to finalize department wise requirement. కాబట్టి మరి ఖాళీల వివరాలు మార్చ్ 12వ తేదీలోపు పంపిస్తే ప్రభుత్వం ఆ ఖాళీల వివరాలన్నీ కూడా చూసిన తర్వాత మార్చ్ 13, 2026వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మరి ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఉన్నటువంటి ఖాళీల వివరాల మీద మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తే రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అన్ని రకాల ఖాళీల వివరాలు తెప్పించుకుంటుంది. మరి ఈ ఖాళీల వివరాలన్నీ కూడా అందిన తర్వాత ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయబోతోంది. జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఏపీ జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం
భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.